తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా అమ్మా నా కథ సరేంటావా? చెప్పు. ఓపెనింగ్స్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే. వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఆ ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపను డ్రాప్ చేస్తానని కారు ఎక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా. కళ్ళంటే నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పేపర్ పార్టీకి టైం అయిపోతుంది. అవును 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టం గాడిలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుతాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టం గాడిలో ఉన్నాడు. వీడిని అడుగుతాం. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? ఎన్ఎంఆర్ కాలేజ్. ఎన్ఎంఆర్ కాలేజ్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ సార్. బాయ్. నాన్న అర్జున్ కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. పేరు మహా, సిఎస్సి ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజ్లో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబుల్. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద షూట్? రే భద్రంగా డేర్రా, షూట్కి రాలేదు? ఎక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా? గుర్తుండిపోయి చెప్పమావా? అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 years లో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ. నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలనీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబు పోవడమా? నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. నాకు పూజ ఉండాల్సిందేరా. నాకు సిగ్గేసిందిరా. వద్దు ప్లీజ్ వద్దు. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహాగడ్ మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేశాడురా. కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీని ఇచ్చావు,
సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్నిచ్చావు. మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు. వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు. అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. దీనికి నా వంతు టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగారి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే, ఎన్ని బ్యాచ్లు మారినా గానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, అలకలు, so many sweet memories. అని చెప్తా అనుకున్నారు కదా. నో, ఈ సంవత్సరం సిలబస్ మార్చా. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏర్పడే ప్రతి స్నేహంలో ఒక అవసరం ఉంటుందిరా. కానీ ఏ అవసరం లేకుండా ఏర్పడే స్నేహం ఒక్క కాలేజ్లోనే దొరుకుతుందిరా. ఈ సంవత్సరం మీ అందరితోనూ ఫేర్వెల్ తీసుకుందాం అనుకున్నాను. చిత్రంగా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందిరా. అయినా నాకేం బాధలేదు, ఎందుకంటే కాలేజ్ని, లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడే పితామహ. ఇప్పుడు మన బుల్లి జూనియర్స్, అదే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళతో ఆడదాం, పాడదాం, చిందేద్దాం, ధమాకా చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద ఫేర్వెల్ సాంగ్. అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లహోలో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థ్యాంక్ యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, హాయ్. రవి, హాయ్. పితామహ, హాయ్. సేదు, హాయ్. బాలి. దిగారా? కానీ కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, నన్ను గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా. మర్చిపోయారా సార్? ఏరా, తొక్కుల పూజనా? అది బంగారం నా. ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. అది నా మాట మీరు. Idiot. మీరు పరువు పోతుంది. వదిలేదురా నీకు. సచ్చినోడా. హాయ్ మామా. హాయ్. హాయ్ రా. మామా, నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా, ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్రపై నీ సంబరం. అన్నఫేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. రేయ్, ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క ఫోన్ పటాయించిన ఆరా? ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది ఏడు చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని. నన్ను చూడు, ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా. కథం చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్డు మీద అందరి పేర్లు రాసిన. రే, మరి కకూర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. షూర్ గా వస్తా. అరే నేను వస్తాను రా ముందే. వచ్చే మామ. రే, బ్యాచులర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు, నో లిమిట్స్. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి ఏంటి? ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. నీ బొందా, ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా, లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి, అలా అనేది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ ఇస్తానని అంతే సార్. అలా అంటానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ
అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ ఐసే? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి. థ్యాంక్ యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యు కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ కోకితే తప్ప? నేను గోకుతా గీకుతా. ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా. కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా వ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప? అయినా ఇంత చిన్న విషయం తినని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బాయ్, సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు, అట్టతల పగిలిపోద్ది. ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్ళికి. ఫ్రెండ్ పెళ్ళికి. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు శైలు శైలు, చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టుకో. అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా? బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్ళికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్లికి రావాలనుంది. ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే, బ్యాగ్ సర్దుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే, మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్, మా ఇల్లు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. పద పద. చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న US లో ఉంటారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ABCDలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు. నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు. బై ద వే మహా, ఇదే విలేజ్ క్యాబ్. హై మైలేజ్, నో పెట్రోల్, ఓన్లీ గడ్డి. రాండ్రి బిడ్డ రాండ్రి, పైన మంచిగా అయిందా? మా నాయన నమస్కారం. నమస్కారం. మంచిది. రే మల్లేష్, ఏం రా బాయ్? వీడు నా బచ్పన్ గా దోస్తురా. నమస్తే అన్న, వీళ్ళందరూ మా దోస్తులా? నమస్తే. నువ్వు చెప్పాలరా బాయ్, వీళ్ళందరినీ ఇటు తింటి తోలుకోవాలి, అంతేగా? తోలుకోవద్దా? నడు, రండి 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 రండి. ఏం ప్లాన్ రా? మమ్మల్ని బర్రెలు చేసేస్తున్నావా? ఏరా అబ్బాయి, ఇటు రారా. ఇక్కడ ఇది దొరుకుద్దా? అరే ఏమున్నావన్నా, నాటుసారా, గుడుంబా, బ్రాందీ, ఇస్కీ, సొరకాయలు, పలకసిస్తారు. ఇంకా ఇంగ్లీష్ మందులన్నీ దొరుకుతాయి. అది కాదంటావా? ఆకు పడతావా చెప్పు, అది కూడా దొరుకుతుందా అన్న? సిటీలో కూడా ఇన్ని వెరైటీలు దొరకవు కదరా. పల్లెటూరు ఐ ఎంజాయ్. వీళ్ళు ప్లేస్లు మారినా పొజిషన్లు మారలేదు. శ్రీ, ఇంట్లో మన పెళ్లి కొప్పుకోపోయినా మనం ఇక్కడికి పారిపోయి వచ్చి ఎడ్లను కొనుక్కొని పాలు పిచ్చుకొని కూడా బ్రతకొచ్చు. దిమాగుందా సార్? ఎక్కడ ఎద్దులు పాలిస్తాయా?
ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదు అన్న. లవర్స్ ఫీలింగ్ ఐ ఎంకరేజ్. మల్లేష్ అన్న, మా భద్రంగాడి పెళ్లికి మీ ఊరు రావటం చాలా హ్యాపీగా ఉందన్న. ఆడు మా అందరికీ కలిపి సింగిల్ కార్డ్ ఇచ్చేసిన అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశాడన్న. కానీ రే నువ్వు లాస్ట్ ఇయర్ కదా మందు మానేస్తాను. అచ్చి తప్పురా. డిసెంబర్ 31 అర్ధరాత్రి అయినా మందు మానేసి ఫ్రెష్ గా జనవరి 1 మందు మొదలెట్టేవాడే పితామహ. మస్తు చెప్పినావన్నా. ఈడేంట్రా వాసనకి పడిపోయాడు. ఒరే నువ్వు తాగిన మందు కాదు, థమ్స్ అప్. నీకేమైందిరా? శ్రీనిధిరా మోసం చేసిందిరా. ఇందాకే కదరా పాలు ఇచ్చి ఎద్దును కొనుక్కుని పాలు పితుకుని బతికేస్తా అన్నారు. అంతలో ఏమైందిరా? ఒక్క విలేజ్ ఓనిగల్ అలా వెళ్తుంటే కళ్ళు ఇలా తిప్పా, అంతే కట్ చేసిందిరా. ఆయన గర్ల్ ఫ్రెండ్ కన్నా మీరే బెటర్. వినిపిస్తోందిరా? నీకు నిపడాలనే అన్నానే. అసలు నీకంటే కుక్క బెటర్ రా. ఓ బిస్కెట్ పడిస్తే విశ్వాసంగా పడుంటుంది. నీకు ఆ బోడీ ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. నువ్వు ఆగరా అబ్బాయి. ఆ బాటిల్ అసలు నేను బాటిల్ ఇచ్చి కొడతారా? నీ అయ్యా నీ అబ్బ దొంగన పడక పంచమాలేని వెదవా. దుబాకూరు వెదవా, దేనికి పంచరకుండా పోతావు? తాగుబోతు సచ్చినోడు అసలు. ఇప్పుడు ఇలాగే మాడతారా? మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే అదే మాట అదే పాట. 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు ఈడ. నీ రే ఇంక పడుకుందాంరా, రేపు పొద్దున్నే లేచి భద్రంగా అడుగు చూడాలి. ఒరే రవి, రేపటి గురించి ఆలోచించమని నీకు ఎవరు చెప్పారురా? కలుబి ఆజుబి కలుబి. నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. అన్నా ఏం చెప్పినవే, దిల్ ఖుషి అయిందన్నా. నేడే రాని కునేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. సో మై ఫ్రెండ్స్, జస్ట్ లివ్ ద మూమెంట్. ఎంత అందంగా ఉంది. శైలుని ఎప్పుడూ ఇలా చూడలే. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, చందమామ రోజు ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు శైలు ఆ చందమామ కన్నా అందంగా ఉంది. రవి రేయ్ ఏంట్రా సంగతే? ముగ్గు బాగుంది కదరా? ముగ్గేసేవాళ్ళ ఏం మాట్లాడుతున్నావురా? సరే కానీ కూర్చొద్దాం అన్నావుగా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ, నువ్వు రెడీ అయ్యావా? టాప్ టు బాటమ్ మొత్తం రెడీ. మధ్యలో జిప్ వదిలేసేవేంట్రా? పూజ, నా ప్లాన్ మార్చుకున్నాను తెలుసా? నీ 5-4-3-2-1 నాకు తెలుసులే. నో, ఇప్పుడు 7-6-5-4-3-2-1. ఆ 7-6 ఏంట్రా? 7 అర్జెంటుగా నీతో 7 అడుగులు నడవాలి. 6 నిన్ను 6 ప్రాణంలా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో 8-9-10 అంటూ తొంతాను. అర్థమైందా? కాదు, నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి లవర్సా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకటే ఏజ్ కదా, క్లాషెస్ ఆఫ్ ఈగోస్ ఉండవా? ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? అవును, వాళ్ళిద్దరిది ఒకటే కాస్టా? అవును కాదు, నీ బుర్ర నిండా డౌట్సేనా? చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ మింగావా? రేయ్ దాన్ని ఎందుకు తిడతారు? చా మహా నీ మహా ఆగు మహా. ఓయ్, మహా నేను నిలబడే ఉన్నాను. చూపేంట్రా? హాయ్ నానా. హౌ వాస్ ది జర్నీ రా? ఓ చాలా బాగుంది నాన్న. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ విలేజ్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. గుడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. చెప్పు నాన్న. అక్క నీకు యూఎస్ లో మ్యాచ్ చూసింది కదా, దాని గురించి నీ ఫోటోని ఈమెయిల్ చేసిందట. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావుట. అది విని నాకు చాలా సంతోషం ఉందిరా. పెళ్లి కొడుకు ఫోటో కూడా పంపించారు, తొందరగా వచ్చేరా. శైలు, శైలు, ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. ఏంటి శైలు, ఇందాకటి నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నా?
ఏమైందే? చెప్పొచ్చు కదా శైలు. శైలు, నాన్న ఫోన్ చేశారు. యుఎస్లో ఏదో సంబంధం చూశారట. అయితే నాకేదో భయంగా ఉంది. విలేజ్కి బయలుదేరే ముందు నాన్న మ్యాచ్ చూస్తానంటే అప్పుడు ఓకే అనేసాను. కానీ ఇప్పుడే ఎవరు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళంటే నాకేంటో భయంగా ఉంది. అవును, ఈ 4 years లో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా? చెప్పు శైలు, నాకు చెప్పొచ్చు కదా. రవి అంటే నాకు చాలా ఇష్టం. వాడి ఆలోచనలో, వాడి యాటిట్యూడ్ ఇంకా ఇష్టం. కానీ ఎందుకో నా ప్రేమ విషయం పోనీ నువ్వైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయను? చూస్తూ చూస్తూ 4 years గడిచిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు చాలా బాధేస్తుంది. వాడికి నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవాలని వాడి కళ్ళల్లోకి చాలాసార్లు చూశాను. వాడెప్పుడు బయటపడలేదు. శైలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్ల. శైలు నన్ను ఎంతగా ప్రేమించిందా? తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నానో అని అన్నాక తెలిసింది. లైఫ్లో ఇప్పటిదాకా నేనెంత మిస్ అయ్యానని. శైలుకు నా ప్రేమ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేనేమో. తనని నేను మిస్ చేసుకోలేను. గట్టిగా అరవాలని ఉంది. తన్ని హక్ చేసుకుని గట్టిగా అరవాలని ఉంది. ఐ లవ్ యూ అని. తనతో ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ఎలా? ఎంత ఇష్టం ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. నా దగ్గర ఏం భయం రవి? ఫ్రెండ్షిప్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నానంటావని భయం వేసింది. ఇడియట్, నీ మాట కోసం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఐ లవ్ యూ. ఈ మాట అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. పోనీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పోనీ ఫైనల్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. I missed 4 years of your love. I missed you. మేము కూడా మిస్ అయ్యామరా. రే 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 ఏడ్పించకండిరా. రవి గారే రవి. Love story begins. అంత బాగుంది కానీ బ్యాలెన్స్ హైదరాబాద్ పెప్పించుకోవచ్చు. ఇప్పుడు మన భద్రంగడి పెళ్లికి లేట్ అవుతుంది. బయలుదేరదామా? పా. మేము కూడా. భలే కానీ రవి. అరే వా, అవునా? థ్యాంక్ యూ. ఓకే, నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. మా రిజల్ట్స్ వచ్చాయి. I got 88% distinction. నానా 88% వచ్చింది. గుడ్, కంగ్రాట్స్ రా. అబ్బాయి ఫోటో నచ్చాడో లేదో చెప్పమ్మా. చిన్నపిల్ల దాన్ని అడుగుతూ అదేం చెబుతుందిరా? పెద్దవాళ్ళు మనమే అంతా చూసుకోవాలి గాని. సారీ నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? నాన్నమ్మ ప్లీజ్. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు టీవీ సీరియల్ లాగా ఎంత చూసినా అర్థం కారు. శైలు, పెళ్లి చేయంగానే మా బాధ్యత తీరిపోతుందని కాదు, మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం వస్తుందో రాదో అని. ప్లీజ్, నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. ట్రై టు అండర్స్టాండ్. శైలు, ఒక్కసారి కూర్చో. జాబ్ వచ్చిందన్న ఆనందం కానీ, జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ నీ ముఖంలో నాకు కనిపించడం లేదు. బీ ఫ్రాంక్, ఈ పెళ్లి వద్దంటానికి వేరే ఇంకేమైనా కారణాలున్నాయా? అదేం లేదు నాన్న, నేను ఎప్పుడే పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఒక 1 year జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందిరా. ఏం తండ్రి కూతుళ్ళో ఏమో. అది వద్దు అండం, నువ్వు సరే అండం. సరిపోయింది. పూజ ఎక్కడున్నా? బస్ స్టాప్ దగ్గర. నేను వస్తున్నాను. వెయిట్ ఫర్ మీ. వద్దు కృష్ణ, బస్ వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ పూజ, ఏంటి గుర్తుపట్టలేదా? సారీ. మర్చిపోయి అమ్మాయి అనిపించుకున్నావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, జాబ్. అజయ్, ఇంకా గుర్తురాలేదా? సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నౌ ఐ రిమెంబర్. కమ్ ఆన్, లివ్ ఇట్. ఐల్ డ్రాప్ యూ. నేను వెళ్తాను సార్. కమ్ ఆన్, ఐల్ డ్రాప్ యూ. ఓకే. హే, కమ్ కమ్.
చిన్నప్పటి నుండి అంత క్లోజ్గా ఉండి నాన్నతో నిజం చెప్పాలంటే భయం వేసింది రవి. కష్టంతో ఒప్పించను 1 year జాబ్ చేస్తాను. మరి ప్రాబ్లం ఏంటి? నువ్వేదైనా జాబ్ చేస్తుంటే నీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా నాన్నకి. ప్లీజ్ రా, నా కోసం 1 year జాబ్ చేయొచ్చుగా. శైలు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నీ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ నచ్చి. కదా, ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. ఒక్కసారి కుటుంబరావు లైఫ్కి అలవాటు పడ్డాననుకో, నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను. సో ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసుకో. కాంప్రమైజ్ అయ్యి రవి కావాలా లేదా నీ రవి కావాలా? అప్ టు యూ. తారే జమీన్ పర్ రాయనా? అది వీసీడీ ఉన్నట్టుంది కదమ్మా. వీసీడీ ఉందిరా, టీవీడీ అయితే బెటర్ కదా. సర్లే రాయ్. నువ్వు చెప్పడం వాడు రాయడం రెండు బాగానే ఉన్నాయి. రే అర్జున్, నీకు గుడ్ న్యూస్ రా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి నీకు I-20 వచ్చింది. వీసా ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలు పెడతావు? నా కరియర్ ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా అన్న. ఏంటి, సినిమా డైరెక్ట్ చేయడమా? అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కష్టం రా. ప్లీజ్ నాన్న, ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి. GRE టోఫెల్లో మంచి స్కోర్ తెచ్చుకుని యుఎస్లో చదవడానికి మంచి ఛాన్స్ వస్తే దాన్ని వదిలేస్తావా? అక్కడ నీ లైఫ్ బాగుంటుందిరా. బాగుంటుంది. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ అంతా బాధపడాలన్నా? చూడు, నీకేది బాగుంటుందో నీకన్నా ఎక్కువగా నేను ఆలోచించగలను, నిర్ణయం తీసుకోగలను. ఎందుకో తెలుసా? మీ ఏజ్లో క్రేజీ ఎయిమ్స్ ఉంటాయి, అవి తీరడం కష్టం అని మీకు తెలియదు. మీ ఏజ్లో మేము పడ్డ కష్టం మీరు పడకూడదురా. ప్లీజ్ నాన్న, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వాడంతగా బతిమాలుతున్నాడు కదండి, 1 సంవత్సరం టైం ఇచ్చి చూడొచ్చు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ వాడి ఫ్యూచర్ పాడు చేయమంటావా? ఒక్కగానొక్క కొడుకు, అయినా వీడి వయసు ఎంత? 21. 1 సంవత్సరం వేస్ట్ అయితే ఏమైపోతుందండి? ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం లేదు. నా మాట విని కాస్త టైం ఇవ్వండి. నాన్న, ఇన్నాళ్ళు అడిగిన ప్రతిదీ ఇచ్చారు, ఇప్పుడు ఒకే 1 సంవత్సరం టైం అడుగుతాను. ప్లీజ్ నాన్న. ఓకే, 1 సంవత్సరం, ఒకే 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. నువ్వేదో సాధిస్తావని కాదు, నీకు తెలియడం కోసం. ఫ్యూచర్లో మా నాన్న 1 సంవత్సరం టైం ఇచ్చుంటే నేను అనుకున్నది సాధించేవాణ్ణి కదా అని నువ్వు మిగిలిన జీవితం అంతా బాధపడకుండా ఉండడం కోసం. క్యారీ ఆన్. బట్ వన్ థింగ్, ఈ 1 yearలో నువ్వు అనుకున్న ఎయిమ్ రీచ్ అవ్వకపోతే నేను చెప్పినట్టు విని యుఎస్ వెళ్ళి MS చేయాలి. ఓకేనా? ఓకేనా? ఏంట్రా మాట్లాడవేంటి? ఊ అనరా అను. సరే నాన్న. ఏం చేస్తున్నావురా? ఐఎమ్ జస్ట్ వాచింగ్ హౌ ద షేర్స్ ఆర్ పెర్ఫార్మింగ్. 5 साल से तुम्हारी 25 साल है. ఏజ్ ఎక్కువ వేస్తే అమ్మాయిలు పడట్లేదురా. పెళ్ళయ్యాక కూడా మ్యాట్రిమోనల్ సైట్ చూస్తున్నావేంటే? నా కోసం కాదే, నా సిస్టర్ కోసం. ఇండియా 1. బయట జనానికి వీళ్ళంతా బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇక్కడ మాత్రం వీళ్ళ బిజినెస్ వేరు. ఒకడు క్రికెట్, ఒకడు షేర్ మార్కెట్, ఒకడు మ్యాట్రిమోనియల్, ఒకడు చాటింగ్. దేవుడా, వీళ్ళందరికీ నేను కాఫీలు. అమ్మో, వీడు ఇంకా ఘోరం, ఇక్కడ జిరాక్సులు తీసుకుని కోటీలో అమ్ముకుంటారు. పూజ. హాయ్ సార్. హాయ్. జైనింగ్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యాయా? ఎస్ సార్. దట్స్ గుడ్. నీకు విషయం తెలుసా, నువ్వు నా ప్రాజెక్ట్కి అలర్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నీ సీటు, ఇది నా క్యాబిన్. మన ఇద్దరికి క్లోజ్గా ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేశాను. డూ యూ నో వన్ థింగ్, ఈ ఆఫీస్ అంతా మందే. ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేనే, అసలు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. లెట్స్ హ్యావ్ కాఫీ. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ స్వీట్ హార్ట్. చూసావా, యావరేజ్గా ఉన్న అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నీకేంటి పూజ? ఐ మీన్ యూ హ్యావ్ బెటర్ షో ఇట్. నా కాన్సెప్ట్ అర్థమైందిగా? సార్, కెన్ ఐ స్టార్ట్ మై వర్క్? వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఓకే, స్టార్ట్ చెయ్యి.
బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి శాపాలు మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్. ఒక హీరో అంటేనే డాన్స్ ఫైట్స్ యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయిపో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టబోడు పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ బుష్నో వీక్నెస్. ఇది చూసినా పెన్సిల్ డ్రైవ్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా నేను, చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్ డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం అవుదాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ నీ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేసుకో. హాయ్ సార్. హే అర్జున్, కాఫీ రా. వద్దని థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. చచ్చా, అరే వాడివేను. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్ 4 yearsలో నా థాట్స్ అన్ని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్ నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌన్స్ స్క్రిప్ట్ తో వచ్చావా? అవును సార్. సూపర్, నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇంట్లో గుసాయించు పో. సి అర్జున్, నీకు ఓ విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుకుంటాడు. ఇప్పుడు మీ అదృష్టం ఆ ఎన్ఆర్ఐలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని జర్ర మరి పోయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతుంటారు. సార్ అలా కాదు సార్, నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ పుష్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. క్వశ్చన్ థ్యాంక్ యూ లేదు. సార్. హలో రావు గారా, నేను బాక్స్ ఆఫీస్ పుష్నాని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే చూసుకోండి మరి, బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా. షూర్. బౌల్ స్క్రిప్ట్, యూ విల్ డూ ఇట్. ఓకే థ్యాంక్ యూ సార్. చలో ఓకే. కథలు తెరిది వీడికేం తెలీదు అనుకుంటా. మొత్తం ఇంగ్లీష్లో అవుతుందిగా. మౌస్తో మజా చేస్తున్నాడు. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ది బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపారావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టాడు. ముందు పని చూడండి సార్. అమ్మాయి చూడలేదు. దేవుడా, నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా, నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్, హలో పాపారావు సార్. హాయ్ సార్, నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పు ప్లీజ్.
కాలేజ్లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ డ్యామేజ్ చేయక తల్లి ప్లీజ్. సార్ ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే, నువ్వు రా బంగారు తల్లి, రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ రామ్మా. అలా పిలు. ఏరా ఎందుకు రమ్మన్నావు? మాట్లాడాలి. సారీ తప్ప ఇంకేమన్నా చెప్పు. ఓకే, నన్ను క్షమించు. తెలుగులో చెప్పమని కాదు, ఫర్గెట్ ఇట్. నువ్వు మారు. శైలు ప్లీజ్, తప్పే. నీతో నేను అంత రూడ్గా మాట్లాడనుకోడు. ఓ సార్ ఇప్పటికి రియలైజ్ అయ్యారా? లేదు శైలు, అప్పుడే రియలైజ్ అయ్యాను. సారీ చెప్దాం అనుకుంటే అప్పటికే వెళ్ళిపోయావు. నువ్వు అసలు జోక్ గా మాట్లాడుతున్నావు, సీరియస్ గా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నన్ను అసలు సీరియస్ గా తీసుకో కదా. నిన్ను సీరియస్ గా తీసుకోపోవడం ఏం శైలు? నా కెరియర్ తర్వాత నిన్నే నేను సీరియస్ గా తీసుకునేది. కెరియర్ తర్వాత నేనా? కెరియర్ తో పాటు. అయితే కెరియర్ నేను ఈక్వలా? కెరియర్ కన్నా ఎక్కువ. సరిగ్గా చెప్పు. నా కెరియర్ కన్నా నిన్నే నేను బాగా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, అంత బ్లంట్ గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. నేనున్న పొజిషన్లో నా గోల్కి రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుందిరా. అప్పటిదాకా కొంచెం పేషెంట్గా ఉండు. నువ్వు సపోర్ట్ చేయకపోతే నాకు కాన్ఫిడెన్స్ రాదురా. సో ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఇలా చెప్పొచ్చుగా. ఇలా చెప్తే అమ్మాయిలు వింటారు. ఓ గాయమని అరిస్తే వినాలనిపించదు, వదిలేయాలనిపిస్తుంది. అందరు చూస్తున్నారు శైలు. చూస్తే చూడండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళతో తిట్లు తినరా? వాడు చూడు ఎలా చూస్తున్నాడు. ఏరా ఏంటి ప్రాబ్లం? ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది, వదిలేసింది. ఎందుకు? మనకు అవసరమా? ఓకే విందాం. యాక్చువల్లీ వీ మెట్ ఇన్ కాలేజ్. వీ యాక్చువల్లీ వెరీ హ్యాపీ సార్. బట్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్ అయ్యాక షీ బికమ్ టూ డిమాండింగ్ సార్. షీ వాంట్ మీ డు వాట్ ఎవర్ షీ సే అండ్ ఐ సే నో. గుడ్. వన్ ఫైన్ డే షీ సెంట్ SMS, ఐ డోంట్ వాంట్ యూ. నెక్స్ట్ డే ఐ కాల్డ్, ఫోన్ నాట్ రీచబుల్, నంబర్ చేంజ్డ్. అలాగే చేయాలి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. రైట్ పోరా. ఐ సే సార్, యూ సే రా. నో రెస్పెక్ట్, పో బే. ఓకే ఓకే, నో మంచితనం ఇన్ ద వరల్డ్. ఎవడో పిచ్చాడు శైలు, వాడు మాటలు పట్టుకుని. సారీ చెప్పా కదరా. ప్లీజ్, నీ మీద చాలా కోపంగా ఉంది. ఐ నీడ్ సమ్ టైం. శైలు శైలు శైలు, ఈ ఎవడు కనిపెట్టాడు గాని దేవుడా. ఛ, ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. చెప్పరా కృష్ణ. పూజ జాయిన్ అయ్యావా? యా ఆఫీస్ ఎలా ఉంది? ఓకే. సాయంత్రం 5 o'clock వచ్చి పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు. ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపీ కదా? హ్యాపీనే. బాయ్ పూజ. అంత హ్యాపీనా? సార్ అది అయితే నేను కూడా. హాయ్ పూజ, నీకోసం వెయిటింగ్. గెట్ ఇన్, ఐల్ డ్రాప్ యూ. లేట్ సార్, నేను వెళ్తాను. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ. ఐ డోంట్ టేక్ కాఫీ సార్. లుక్ పూజ, లైఫ్ గురించి నా కాన్సెప్ట్ డిఫరెంట్ యూనో. దేవుడిచ్చిన ప్రతిదీ టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో. సారీ సార్, నేను రాలేను. సి, ప్రాజెక్ట్ అంతా మనం కలిసి పని చేయాలి. జస్ట్ కప్ ఆఫ్ కాఫీ నాతో టేస్ట్ చేయలేవా? కమ్ ఆన్, కమ్. A lot can happen over coffee. My concept is working. సూర్యుడిని చూస్తే నాకు ఈర్షగా ఉంటుంది, ఎక్కడో నిన్ను చూస్తుంటాడని. పరిగెత్తే మేఘాన్ని చూసినా నాకు అనుమానమే, పరుగు నీ దగ్గరకేమోనని. ఇలా ప్రకృతిలో ఏ అందాన్ని చూసినా నువ్వే. అర్జున్, కాలేజ్లో వాట్ సర్ప్రైజ్. క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ ఏంటి? ఈ మెసేజ్. నీతో చాలా చెప్పాలి, కాస్త టైం ఉందా?
ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? చూడు మహా, ఇప్పుడు దాకా ఈ విషయం నేను ఏ అమ్మాయి దగ్గర చెప్పలేదు. నీ రియాక్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి? కావాలంటే కళ్ళు కూడా మూసుకుంటా. చెప్పేసేయ్. చెప్పేనా? చెప్పు. నేను పంపిన ఎస్ఎంఎస్ నచ్చిందా? చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ అదే నా సినిమాలో ఓపెనింగ్ లైన్. అలాగే మిగతా కథ కూడా వినవా ప్లీజ్? ఓపెనింగ్ లైనా? కదానా? నా సినిమాలోది. నీ అబ్బా, చచ్చానురా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ అవసరమా? అంటే రేపు పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. గర్ల్స్ ఒపీనియన్ అవసరం. పూజా శైలులకు చెప్దాం అంటే ఏదో రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోయారు. అందుకే నీకు ట్రైలర్ పంపా. నువ్వు టెంప్ట్ అయిపోయి కూర్చుని ప్లీజ్ అనవా? సర్లే చెప్పు. ఓపెన్ చేస్తే నీలో చాలా ఫైర్ ఉందంటయా, భూషణం చెప్పాడు. చూడు, సినిమా డైరెక్షన్ బాగా చెయ్యాలి. ఓకే సార్. సినిమా పోతే పరువు పోద్ది. బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీలు పెట్టుకోవద్దు. కోటి కట్ అయినా పర్లేదు కానీ ఇటు అవడానికి వీల్లేదు. సినిమా హిట్ అవ్వాలంతే. సార్ ఒకసారి కదింటే. ఎందుకయ్యా, సినిమా తీసేది నువ్వు, చూసే జనం. అది కాదు సార్, ఒకసారి లైన్ ఉంటే బాగుంటుందని. అక్కర్లేదయ్యా, కానీ ఒక కండిషన్. కెమెరామెన్, డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్ నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో. హీరో మాత్రం నా చాయిస్ అయ్యా. నాకు చిన్నప్పటి నుంచి హీరో కావాలన్న కోరిక ఉండేదయ్యా. ఆ కోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఆ కోరికని నా కొడుకుని హీరో చేయడం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. మా అబ్బాయి లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓసారి చూస్తావేంటి? షూర్ సార్. బాబు నాజుకు, నాజుకు వస్తున్నా డాడీ. అబ్బాయి పేరు నాజుక్. బాగుంది కదా? డాన్స్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ దిగడమా? షేక్ దిన్నేనుగులా ఉన్నాడు. ఈ నాజుక్ అంటాడేంటి? ఏంటి డాడీ? డైరెక్టర్ గారు రా, నిన్ను చూడటానికి వచ్చారు. నమస్తే అండి. చూడటానికి అలా ఉంటాడు గాని నువ్వు ఎంత పిండుకుంటే అంత యాక్షన్ బయటకు వస్తుంది. వాడిని పిండితే యాక్షన్ ఎందుకు వస్తుంది? కొవ్వు వస్తుంది కానీ. హీరోయిన్ పేరు అదేదో చెప్పాడు, ఇల్లు ఇల్లు అని. ఎవర్రా పిల్ల? ఇలియానా డాడీ. ఇలియానా? ఆ పిల్లే బెటర్. లేకపోతే ఈ పక్కన ఏ హీరోయిన్ సూట్ అవుద్ది చెప్పు? చూడటానికి జంట బాగుండాలి కదా. సార్ మీ వాడితో అయితే నేను ఈ సినిమా చేయలేను సార్. అదేంటి? ఏ జురాసిక్ పార్క్ లాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాను సార్. ఇదిగో, నువ్వు ఏ పార్క్ అన్నది, హీరో మాత్రం మావాడే ఉండాలి. వస్తా. నచ్చలేదా ఏంది? హ్యాపీ యానివర్సరీ ఆంటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు హ్యాపీ యానివర్సరీ అంకుల్. హాయ్ గైస్. ఈ అమ్మాయిని ఎక్కడో. అదేమ్మా, మాతో పాటు భద్రపల్లికి వచ్చిందన్నానే. నువ్వు కూడా ఫొటోస్ చూసావు. మహాలక్ష్మి. ఓహో, పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉందిరా. అంటే మేన్లేమా? వాట్సాప్ మహా, నేను లేకుండా మన కాలేజ్ ఎలా ఉంది? ఓకే. ఏ ఈ లేడీ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారా? ఆహా, అంత సీన్ లేదులే నీకు. ఓయ్ మహాపూజ, నా రూమ్ చూద్దాం, వస్తారా? సరే కమ్. సారీ రా, కోపం తగ్గలేదా? అలిగావా నాన్న? సారీ చెప్పా కదరా. పోరా, నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలా అనకు ప్లీజ్. లేదు, నాకు తెలుసు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా కళ్ళలోకి చూడు. ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తుందా? మరెప్పుడు సీరియస్గా మాట్లాడుకో. మాట్లాడు. అప్పుడప్పుడు ముద్దు చెయ్యి. సరే. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. సరిగ్గా చెప్పు. ఐ లవ్ యూ. పిల్లలు లంచ్ రెడీ. ఏరా రవి, కృష్ణ రాలేదేంటి? ఆఫీస్లో ఏదో పని ఉందన్నాడు అంకుల్. ఫోన్ కూడా ఎత్తట్లా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, మావాడు తప్ప. మీలాగే అర్జున్ కూడా లైఫ్లో సెటిల్ అయితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు. మాకు తెలుసు, మా జనరేషన్ అనుకున్నది జరగకపోతే అడ్జస్ట్ అయ్యి టైప్ కదా అన్న. ఏదేమైనా అచీవ్ చేసి టైప్ అని మా స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం లేరా, మీ ఫీలింగ్ కరెక్టో మా ఎక్స్పీరియన్స్ కరెక్టో ఇంకొన్నాళ్లలో తెలిసిపోతుందిగా. ఏంటి ఏం తినలేదు? ఏమా ఈ కూర వేయమంటావా మహా? ఇదేం కూర ఆంటీ? ఇది గుత్తి వంకాయ కూర. మా అర్జున్కి చాలా ఇష్టం. అవునా? వేయండి వేయండి. ఐ లవ్ గుత్తి వంకాయ కూర. నీకు గుత్తి వంకాయ అంటే ఇష్టం లేదు కదా? అర్జున్ అంటే ఇష్టమా? లేట్
చేయకుండా త్వరగా చెప్పేయి. నీ అంత లేట్ చేయంలే. నీకు సపోర్ట్ చేస్తే నాకు కౌంటర్ వేస్తావా? చాలా థ్యాంక్స్ ఆంటీ, ఫుడ్ చాలా బాగుంది. అంకుల్ మీరు చాలా లక్కీ. పూజా యూ ఫైన్? యా ఐమ్ ఫైన్. ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయమంటావా? లేదు, ఆటోలో వెళ్తాను. ఏమైందిరా దీనికి? Hey, she's going. ఆగు ఆగు. ఏ ఆగు. ఓకే సార్, బాయ్. రే కృష్ణ, ఏమైపోయావురా? నువ్వు రాలేదని ఇక్కడ చాలా మంది అప్సెట్. ఇప్పుడు ఏమైందిరా? పితామహ గారికి బ్లడ్ క్యాన్సర్ అంటరా. ఈరోజు మరీ సీరియస్గా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారా. ఇప్పుడు ఏమంటున్నారు? కష్టమంటున్నారా. కాలేజీలో జాయిన్ అయినా కొంతకాలానికి వాడికి క్యాన్సర్ అని తెలిసింది బాబు. ఎవరికైనా చెప్తే వాడిపై జాలి చూపిస్తారని ఎవరికీ చెప్పలేదు. కావాలనే ఫెయిల్ అవుతూ కాలేజీలోనే ఉండిపోయాడు బాబు. ఫ్రెండ్స్ ని చూస్తా అంటున్నారు. రారా. కోరియాస్లో మాతో ఎందుకు చెప్పలేదురా? ఏదో ఒక రోజు అందరూ పోయేవాళ్ళమే కదరా. కానీ పోయేటప్పుడు ఆ సెకండ్ ఎలా అయినా బాధ తప్పదురా. మీకు ముందే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. ఏంద్రా మామ ఇది? ఎలా ఉన్నావురా? భద్రం. మళ్ళీ ఒకసారి మీ ఊరు చూడాలని ఉందిరా. మల్లేశాన్ని ఇచ్చిన దావత్ మర్చిపోలేకపోతున్నాను రా. ఎరా వాలి, వచ్చేసావా? ఇప్పుడు నా దగ్గర ఏముందని వాలిపోయావురా? ఒరే మామ, లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదురా. ఫస్ట్ టైం నా డబ్బులతో ఫ్రూట్స్ తీసుకొచ్చాను మామ. ఇంకా పెద్దమ్మ గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్థం చేయించాను మామ. నీకేం కాదురా, ఎప్పటిలాగే నువ్వు నవ్వుతూ మా అందరినీ నవ్విస్తుండాలి మామ. అరే రవి, ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. మీ బ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉందిరా అబ్బాయి. 10 సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచ్లకు ఫేర్వెల్ ఇచ్చిన ఈ పితామహకే మీ బ్యాచ్ ఫేర్వెల్ ఇస్తుందిరా. అలా మాట్లాడక, ఎప్పుడు నవ్వుతుండవు. ఎప్పుడు ఒక్కసారి నవ్వరా. పోయే ముందు కూడా నవ్వుతూ ఉండేవాడే పితామహ. దట్ ఈజ్ మీ. ఏంట్రా మాట? నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. దాట్స్ మెయిన్. నేను మాట్లాడిన దాంట్లో సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడేవాడే పితామహ. ఫ్రెండ్స్ కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి సంబరపడేవాడే పితామహ. నాన్న తిడితే ఫీల్ అవ్వడం ఏంట్రా? వాళ్ళు ఏం చెప్పినా మన మంచి గురించి చెప్తారు కదరా. నన్ను చూడరా, నీకు భయం ఏంట్రా? ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావురా. నేను ఎక్కడున్నా సరే నీ సక్సెస్ని చూస్తాను రా.